అధ్యాయం 8వ వచనం చదువుకుంటాం. బుక్ ఆఫ్ ఎక్లీసియాస్ 7th chapter 8th verse. 8వ వచనం చదువుకుంటాం. కార్య ఆరంభం కంటే కార్యాంతము మేలు, అహంకారము గలవాడు అంటే శాంతం గలవాడు శ్రేష్ఠుడు. రండి ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడు మా తండ్రి, ప్రేమాస్వరూపి, జీవమానైనా తిరిగి మీ ప్రియ పాదం చెంత ఇదంపై చివరి కార్యక్రమాలు మాకు తోడ్పడి నడిపించి మేము పొందండి. దాన్ని నీ యొక్క వాక్యము, దాని యొక్క వెలుగు, జీవము ఎవరి కొరకు ఈ సాయంకాలం మళ్ళీ మీటింగ్ ఏర్పాటు చేసేవో దీన్ని మాకు సిద్ధపరచు, నడిపించు, సహాయపడు. ఐగుదాసుని మాకు కాదు, మాకు కాదు, నీ కృపాసత్యం మీ నామానికి మహిమ ఆరోపించుకురమని, ఐగు పాత్రని కావాల్సిన కృప ఇచ్చేయమని, పరిశుద్ధ వాతావరణం ఉంచమని, నీకు నామ మహింపొందమని, అవసరమైన సంగతులు తీసుకొచ్చి మహింపొందమని, ఘనత, మహిమ, స్తుతి, ప్రభావం నీకు ఆరోపిస్తూ మా ప్రభురక్షణ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామన ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమె మళ్ళా చదువుకుంటాం. 8వ వచనము, ప్రసంగి 7:8 వచనం. కార్య ఆరంభం కంటే కార్య అంతం మేలు, అహంకారం గలవాని కంటే శాంతం గలవాడు శ్రేష్ఠుడు. మొదటి వచనం చదువుకుంటాం. ఫస్ట్ వర్స్. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే మానదినమే మేలు. కనుక కార్య ఆరంభం కాదు కానీ అంతం కావాలి. అంతం వరకు సహించిన వాడు కావాలి. నాట్ ది బిగినింగ్, ఎండ్. కనుక ఎండ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కానీ గమనించామంటే ఇక్కడ దీన్ని మనం ఆలోచిస్తూ వస్తే ఒకడు దొరికాడు నాకు. ఎవరంటే యూదా ఇస్కరియోతు దొరికాడు. యూదా ఇస్కరియోతు దొరికాడు. 12 మంది శిష్యుల్లో ఒకడు దేవుడు ప్రేమించి కోరుకున్నాడు. రండి మార్కు సువార్త 3వ అధ్యాయం. మార్కు సువార్త 3వ అధ్యాయం 13వ వచనం. ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన ఎందుకు వచ్చిరి. వారు తనతో కూడా ఉండినట్లును, దయ్యములను వెళ్ళగొట్టు అధికారం గల వారే సువార్త ప్రకటించుటకును వారిని పంపవలని ఆయన 12 మందిని నియమించను. దాంట్లో వాడు ఒకడు యూదా ఇస్కరియోతు. టైం లేదు, కొంచెంగా ఉంది కాబట్టి త్వరగా వెళ్ళాలి. కనుక యూదా ఇస్కరియోతు ఒకడు, ఇష్టపడి కోరుకున్నటువంటి వాళ్ళలో ఒకడు, తనతో పాటు ఉండుటకై కోరుకున్నటువంటి వాళ్ళలో ఒకడు చేయటుంది. ప్రభు ఎంత గొప్ప శ్లాఘ్యత ఇచ్చాడు, అంత ఘనత ఇచ్చాడు. తనతో పాటు ఉండడానికి శ్లాఘ్యత ఇచ్చాడు. అంతేకాదు కోరుకున్నాడు, ఇష్టపడి కోరుకున్నాడు. ఆ 12 మందిలో ఒకడు. వాడు మనం గమనించామంటే వాడు అపోస్తలుడిగా ఉండాల్సినటువంటి వాడు చివరి వరకు రాలేదు. అపోస్తల కార్యములు యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్ 1st chapter. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 25వ వచనం. శిష్యులు మాట్లాడుకుంటున్నారు అపోస్తలంతా. 25వ వచనం 25th verse. తన చోటికి పోగొట్టుకు యూదా తప్పిపోయి పోగొట్టుకున్న ఈ పరిచర్యలో అపోస్తలతోనూ పాలు పొందుటకు వీరిద్దరిలో నువ్వు ఏర్పరచుకున్న వారిని కనుపరచమనిది. 12 మంది శిష్యులు, ఒకడు బాయ. యూదా ఇస్కరియోతు అంతవరకు రాలేకపోయాడు. తన చోటికి, అమ్మాట వినండి, తన చోటికి పోగొట్టుకు యూదా తప్పిపోయి పోగొట్టుకున్న ఈ పరిచర్యల్లోనూ అపోస్తలత్వం తన చోటికి తప్పాడు, మధ్యలోనే తప్పాడు. దేవుడు ఇష్టపడి కోరుకున్నటువంటి వాడు. ఇష్టపడి ఈ 12 మందిని కోరుకున్నాడు. ఇష్టపడి కోరుకోవడం కాదు, వాళ్ళకి అధికారం ఇచ్చి పంపించాడు. 10వ అధ్యాయం మత్తయి సువార్త, మాథ్యూస్ గాస్పెల్ 10th chapter 10వ అధ్యాయం. సువార్త ప్రకటించారు. వాళ్ళు వెళ్ళి మీరు వెళ్ళండి, వెళ్ళి సువార్త ప్రకటించండి అన్నాడు. 10వ అధ్యాయం మాథ్యూస్ గాస్పెల్ 10th chapter 5వ వచనం నుండి. యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినమనగా, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి, సమరయ ఏ పట్టణంలో నేను ప్రవేశింపకుడు, కానీ ఇశ్రాయేలు వంశంలోని నశించిన గొర్రెలెద్దుకే వెళ్ళుడి. ఇక వెళుచు పరలోక రాజ్యం సమీపించున్నదని ప్రకటించుడి, రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధిగా చేయుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితంగా పొందిరి, ఉచితంగా ఇయుడి. కనుక వెళ్ళండి, పరలోక రాజ్యం సమీపించింది, మారుమనసు పొందని ప్రకటించండి, దయ్యాలు వెళ్ళగొట్టండి, స్వస్థపరచండి, చచ్చిపోయిన లేపండి. ఈ 12 మందికి అధికారం ఇచ్చాడు. దాంట్లో యూదా ఇస్కరియోతు కూడా ఉన్నాడు. సువార్త ప్రకటించాడు కదా. అంతేనా? ఇంకా మనం చూసామంటే ఆరాధకుడు ఆరాధించాడు. 14వ అధ్యాయం మత్తయి సువార్త, మాథ్యూస్ గాస్పెల్ 14th chapter. మత్తయి సువార్త 14వ అధ్యాయం. ఇక్కడ చూస్తే
ప్రభువులను దోణి ఎక్కించి ఏం చేశాడు, వెళ్ళండి అన్నాడు. తుఫాను వచ్చింది, చిక్కులు పడ్డారు, ప్రభు లేడు. ప్రభు వాళ్ళని పంపించేసి తర్వాత నెమ్మదిగా వాళ్ళ దగ్గరికి వచ్చాడు. అలా వచ్చాడు, నీళ్ళ మీద నడిచి వచ్చాడు. నీళ్ళ మీద నడిచి వస్తుంటే ఈ తుఫాను భయమే పెద్దదిగా ఉంటే వాళ్ళకు, ఈ తుఫాను భయం పెద్దదిగా ఉంటే ఆ నీళ్ళ మీద నడిచి వచ్చి చూస్తుంటే ఆ రూపం ఫస్ట్ టైం చూడగానే ఆశ్చర్యపోయారు. భూతముని కేకలేశారు, భయపడకుండా నేనే, ధైర్యం తెచ్చుకోండి అని ప్రభు అన్నాడు. ఆ టైంలో పేతురు అన్నాడు, ప్రభు నీవైతే నేను కూడా నీళ్ళ మీద నడిచి వచ్చాను, నాకు ఆజ్ఞాపించు అన్నాడు. దిగిరా అన్నాడు. దిగి వచ్చాడు. ఆశ్చర్యం కనుక వాళ్ళిద్దరూ తర్వాత వల్ల దోణెక్కారు. దోణెక్కగానే అయ్యా నువ్వు సామాన్యుడు కావు, ఒట్టి బోధుడు కాదు, అద్భుత ఆశ్చర్యకార్యాలు చేసేవాడు మాత్రమే కాదు, నువ్వు ఎలాంటి వాడువు, సృష్టికి నువ్వు లోబడుతుంది, సృష్టి లోబడుతుంది, సృష్టి నీళ్ళ మీద నడిచేవాడిని ఓడి మేము చూడలే అని చెప్పి అన్నారు. అంత ఆరాధించారు. రండి 34 వచ్చానండి. వారిద్దరూ వెళ్ళి ఒక నిమిషం 32 నుంచి వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను. అంతటా దోణిలో ఉన్న వారు నువ్వు నిజముగా దేవుడి కుమారుడు అని చెప్పి ఆయనకు మ్రొక్కిరి. ఆ మ్రొక్కిన వాళ్ళు వీడు ఉన్నాడు, అయ్యా నువ్వు సామాన్యుడు కావు అని ఆరాధించేవాడు. అంతేకాదు ఇతని పేరు పరలోకంలో రాయబడి ఉంది అంటాడు కదా. రండి లూకా సువార్త, గాస్పెల్ ఆఫ్ లూక్, లూకా సువార్త చెప్తున్నారు, అయ్యా నేను నామ పెట్టి దయ్యాలు పోతున్నాయి, ఇవన్నీ జరుగుతున్నాయి అనే కొలిది స్వస్థపరచబడుతున్నారు, దయ్యాలు పోతున్నాయి సంతోషించి గంతులు వేసుకుంటూ వచ్చి చెప్పారు. పిచ్చివాళ్ళారా, దయ్యం పోయిందని సంతోషిస్తున్నారా? కాదు, మీ పేర్లు పరలోకం రాయబడని చెప్పి వాటి విషయం సంతోషించండి అని చెప్పాడు. అన్నాడు 20 వచ్చాం, 10వ అధ్యాయం 20 వచ్చాం, లూకా సువార్త 10:20. ఆయనను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేర్లు పరలోకమందు వ్రాయబడినవని సంతోషించడం చెప్పాను. మీ పేర్లు పరలోకం రాయబడ్డాయిరా, దాని విషయం సంతోషించు అంటున్నాడు. కనుక పరలోకం రాయబడింది, ఎంత గొప్ప శ్లాఘ్యత. మీ పేర్లు పరలోకంలో ఉన్నాయి, దానికి సంతోషించి దయ్యాలు పోతున్నాయని చెప్పి స్వస్థపరచబడుతున్నాయని చెప్పి వాడు సంతోషించొద్దు అన్నాడు. వీడి పేరు పరలోకం రాయబడింది, ఎంత గొప్ప ధన్యత. అంతేకాదు మనం ఇంకా గమనిస్తూ వచ్చామంటే ఏంటి, వాళ్ళకు 12 సింహాసనాలు వేసాడు. 12 సింహాసనం వేసి మీకు అధికారం ఇస్తున్నాను, నా శ్రమల్లో మీరు పాలుభాస్తులు అని చెప్పి లూకా 22, గాస్పెల్ ఆఫ్ లూక్ 22nd చాప్టర్ 28వ వచనం నుండి నేను చదువుతాను. నా సోదరులో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే కనుక నా తండ్రి నాకు రాజ్యము నియమించినట్టుగా నా రాజ్యములో నా బల యుద్ధ అన్నపానులు పుచ్చుకొని సింహాసనం మీద కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రం వారికి మీరు తీర్చిచ్చుటకై నేను మీకు రాజ్యము నియమించుచున్నాను. శిష్యులతో అంటున్నాడు, నా శ్రమలు మీరు పాలుభాగిస్తారు కనుక ఇశ్రాయేలు 12 గోత్రాల వారికి తీర్చిచ్చుటకై మీకు సింహాసనం ఇస్తాను. ఆ సింహాసనం కూర్చొని మీరు తీర్పిస్తారు. దాంట్లో వానికి ఒక సింహాసనం ఉంది, ఎవరికి? యూద ఇశ్రాయేలుకు ఒక సింహాసనం ఉంది. గమనించావా? కనుక యూద ఇశ్రాయేలుకు ఒక శ్లాఘ్యత ఉంది. అంతేకాదు ఇంకేముంది గమనించామంటే రండి, అపోస్తలత్వము అంటే దేవుడు పంపించాడు. అపోస్తలు అంటే ప్రవక్త అంటే దేవుని నుండి వర్తమానం తీసుకొచ్చి దేవుడిగా సెలవిస్తున్నాడు అని చెప్పేవాడు ప్రాఫెట్. యాజకుడు అంటే యాజకుడు వెళ్ళి ఏమంటాడు, అయ్యా ఇంకా వాళ్ళు పాపం చేశారు క్షమించు, వాళ్ళని కనికరించు అనేవాడు యాజకుడు. అపోస్తలుడు అంటే దేవుని వర్తమానంతో వెళ్ళేవాడు కనుక దేవుడిగా సెలవిస్తున్నాడు అని చెప్పేవాడు అపోస్తలుడు. కనుక దేవుడు పంపించబడిన వ్యక్తి అలాంటిది ఆ అపోస్తలత్వం పోగొట్టుకున్నాడు. ఈ అపోస్తలకు ఇంకేం చేస్తున్నాడు తెలుసునా? ఇంకేం ఇస్తున్నా అంటే ఇక ప్రాణగ్రంథం మనం చూసామంటే రండి, రెవల్యూషన్ ప్రాణగ్రంథము 22వ అధ్యాయం 22nd చాప్టర్. ప్రాణగ్రంథము 22వ అధ్యాయం 21వ అధ్యాయం 14వ వచనం 14th verse. ఆ పట్టణపు ప్రాకారము 12 పునాదులు గలది, ఆ పునాదుల పైన గొర్రెపిల్ల యొక్క 12 అపోస్తుల 12 పేర్లు కనబడుతున్నవి. అంటే చూసేటుంది 12 పునాదులు ఉన్నాయంట. ఆ పునాదుల మీద అవన్నీ కూడా 12 పేర్లు ఉన్నాయంట. దాంట్లో వీడి పేరు కూడా ఉంది, ఇంకా చూస్తామా? 18వ వచనం నుండి
ఆ పట్టణ ప్రాకారం సూర్యకాంతములతో కట్టబడిన పట్టణం స్వచ్ఛమగు స్ఫటికంతో సమానమై శుద్ధ సూర్యముగా ఉన్నది. ఆ పట్టణ ప్రాకార పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడి ఉండెను. మొదటి పునాది సూర్యకాంతపు రాయి, రెండవది నీలము, మూడవది యమునారాయి, నాలుగవది పచ్చ, ఐదవది వైడూర్యము, ఆరవది కెంపు, ఏడవది సువర్ణ రత్నము, ఎనిమిదవది గోమేలికము, తొమ్మిదవది పుష్పరాగము, పదవది సువర్ణల సునీలము, 11వది పద్మరాగము, 12వది సుగంధము. 12 అపోస్తుల పేర్లు ఈ పునాది రాళ్ళ మీద రత్నాల మీద ఉన్నాయి. ఈ పునాది రత్నాల మీద ఉంటున్నాయి. వీడిది 12వ పేరు రాయబడినటువంటి ఒక జాబితాను చూస్తే 12 మంది అపోస్తులను కోరుకున్నాడు అన్నప్పుడు లాస్ట్ వీడిదే పేరు. లాస్ట్ వీడిది అంటే కనుక మొట్టమొదటి రాయి సూర్యకాంతపు రాయి, అది పేతురు రాయి. కింద పేతురు ఉంటాడు, ఆయన మీద అంతా కూడా ఉంటారు. ఆ పైన చూస్తే ఎవడు యూద ఇస్కరియోతు ఉండాలి. 12 ఎవరు? 20 వచనము, 11 పద్మరాగము, 12 సుగంధము. 12 రాయి సుగంధము, వాడి పేరు ఉండాలి అక్కడ, వాడి పేరు ఉండాలి. గమనించామంటే వాడు తన చోటుకు పోకుండా తప్పైనటువంటి అపోస్తులైనటువంటి బదులుగా ఒకరిని కోరుకుంటాము. తన చోటు పోలే. కార్యం ఆరంభం బాగానే ఉంది, అంతం ఎలా ఉంది కనుక అనేక సార్లు ప్రభు అంటూ వచ్చాడు. ఏమన్నాడు? వాడు దొంగ అన్నాడు. మీ వద్దులో ఉన్నాడు దొంగ, ద్రోహి. మీ వద్దులో ఉన్నాడు సాతాను. వాడు పుట్టి ఉండకుండా అంటే మేలు. ఎన్ని పేర్లు చెప్తూ వచ్చాడు. ఇష్టపడి కోరుకున్నాడే ఆ 12 కూడా. ఎన్ని శ్లాఘతలు ఇచ్చాడు. ఇద్దరిద్దరు పంపించి సువార్త ప్రకటించారు, అద్భుతాలు చేశారు, ఆశ్చర్యకార్యాలు చేశారు, చచ్చిపోయిన లేపారు, ఎన్నెన్నో చేశారు. కనుక అంతేకాదు వాడి పేరు కూడా పరలోకంలో రాయబడింది. అంతేకాదు 12 సింహాసనం వేస్తే దాంట్లో ఒక సింహాసనం వాడిదిగా ఉంది. అంతేకాదు అక్కడ నూతన యెరూషలేములో అక్కడ చూస్తే ఆ 12 పునాది రాళ్ళు ఒక రాయి వాడిది కనుక ఆయన పేరు రాయాల. అయితే వాడు వెళ్ళవలసిన చోటు వాడు లేకపోయాడు. కారణం ఏంటి? రండి యోహాను సువార్త 11వ అధ్యాయం, జాన్స్ గాస్పెల్ 13th chapter. యోహాను సువార్త 11వ అధ్యాయం 2వ వచనం. వారు భోజనం చేర్చుండగా ఆయన అప్పగింపవలనని సీమోను కుమారుడు ఇస్కరియోతు యూదా హృదయంలో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను గనుక. ఇంతకు ముందే ఆలోచన చాలా జాగ్రత్తగా ఉండాలి. సైతాన్ని తీసుకొచ్చి ఆలోచనలు ఏమి చేస్తాయి? అవి సన్నగా ఉంటాయి, మొట్టమొదటిగా బలంగా ఉండదు, సన్నగా ఉంటుంది, బాగుంటుంది. కనుక చిన్నగా ఆలింపులు పుట్టిస్తాడు. పుట్టించి చివరికి 27వ వచనం. వాడు ఆ ముక్క పుచ్చుకొని కానీ సాతాను వానిలో ప్రవేశించను. యేసు నువ్వు చేయుచున్నది త్వరగా చేయమని వాంతో చెప్పగా అపవాది ఏం చేశాడు? అపవాది వశమైపోయాడు, వాళ్ళు ప్రవేశించాడు. ఇంతవరకు ఆలోచన పుట్టిస్తూ వచ్చాడు, ఇప్పుడు ప్రవేశించాడు. లోపల ప్రవేశించి నువ్వు చేయాల్సిన చేయపో అన్నాడు. కనుక ఆలోచనలు చాలా జాగ్రత్తగా ఉండాలి. సైతాను ఫస్ట్ ఆలోచనలు పుట్టిస్తాడు. హృదయం నుండి బయలుదేరేటివి 11 సంగతులు ఉన్నాయి. వాటిలో మొట్టమొదటిది దురాలోచన. మొట్టమొదటి దురాలోచన. మంచి ఆలోచన రాదు, దురాలోచన వస్తుంది. సైతాను తీసుకొచ్చి మొట్టమొదటి దురాలోచనే. కనుక దాంతో స్టార్ట్ అవుతుంది. మార్క్స్ వార్త 7వ అధ్యాయము 20వ వచనంలో రాయబడింది, హృదయం నుండి వచ్చేది మానవుని అపవిత్రపరుస్తుంది. 13 సంగతులు ఉన్నాయి. వాటిలో మొట్టమొదటిది దురాలోచన. మంచి ఆలోచన రాదు. కనుక కీర్తనాకారుడు ఆ కీర్తనని సెట్ చేసినప్పుడు మొట్టమొదటి కీర్తన, దుష్టుల ఆచూపున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసులు చోట కూర్చుండక, ఏవో ధర్మశాస్త్రమును ఆనందించు దివారత్వం దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అది నీటి కాలువలు ఎవరన్నా నాటబడిన వాడే, ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చే చెట్టు వలనను అతడు చేయడంతో సఫలమగును చేస్తుంది. కనుక అది ఎలా పొందిక చేసి పెట్టాడు? మొట్టమొదటిగా కీర్తనే అది చిన్ననాడే సండే స్కూల్ నుంచి నేర్పిస్తాడు. దుష్టు ఆచూపున నడవక, పాపల మార్గం నడవక, అపహాసులు కూర్చోడక. కనుక ఈ దుష్టు ఆలోచనలన్నీ వస్తాయి. కనుక దుష్టు ఆలోచనలు తయారు చేస్తాడు. ఆలోచన చేసి ఇంకేమంటాడు? చివరికి వేస్తాడు, పట్టేస్తాడు. ఆలోచన ఇదివరకే పుట్టించుండును. జాగ్రత్త, ఆలోచనలు కాపాడుకోకపోతే నష్టం వస్తుంది. మందిరానికి కూడా రాకుండా చేస్తాడు.
మన దగ్గరికి వచ్చి ఆరాధించగా కూడా చేస్తాడు. ఎందుకంటే అది దురాలోచన వానికి. వాళ్ళు ఐగుప్తుని బయటికి తీసుకురావాలంటే ఎవరెవరు వెళ్తారని మీరు అని ఫరో అడిగాడు. సరే అడిగి వెళ్ది మేము అందరం వెళ్ళాలా, మేము మా దేవుడికి బలి అర్పించాలా, పండుగ చేయాలా, మేము అంతేకాకుండా సేవించాలా, ఆయన బలి అర్పించాలా, మేమందరం వెళ్ళాల్సిందే అంటే ఆడేమంటాడు తెలుసునా? రండి, నిర్గమకాండము, ఎక్సోడస్ 10వ అధ్యాయం 9వ వచనం నుండి 9th వచనం నుంచి. అందుకు మోషే, మేము యెహోవాకు పండుగ ఆచరించవాలని కనుక మా కుమారులను మా కుమార్తెలను మా మందలను మా పశువులు వెంట పెట్టుకొని మా పిన్నల పెద్దలతో కూడా వెళదామను. అందుకతడు, యెహోవా మీకు తోడి ఉండునా, నేను మిమ్మల్ని మీ పిల్లలను పోనిచ్చేదనా? ఇదిగో మీరు దురాలోచన గలవారు. దేవుని సేవించేది ఆరాధించేది సైతానికి దురాలోచన. మీరు దురాలోచన కనుక మనలో దురాలోచన రావాలని కొడతాడు. మొట్టమొదటిగా ఆలోచనలు పట్టేస్తాడు. ఆలోచన పట్టేసిన తర్వాత క్రియకి తీసుకొస్తాడు. ఆలోచన పట్టేసి ఆలోచనని తర్వాత క్రియకి తీసుకొస్తాడు. కనుక ఆలోచనలను తెంపేసేయాలి, ఆలోచనలు కట్ చేయాలి. ఆలోచన కట్ చేయకపోతే అదేమవుతుంది? జట్లమైపోతుంది. కనుక చిన్నగా ఉన్నప్పుడే దాన్ని కట్ చేయకపోతే కన్నా నష్టం వస్తుంది. ఆయన ఎన్నోసార్లు తప్పించుకొచ్చాడు. ఉదయకాలం చెప్పాను కదా, ఆయన తప్పించుకొచ్చేసాడు. ఆయన నేను అమ్మేసినా కూడాను ఏమవుతుంది? ఆయన అమ్మేసినా ఆయన తప్పించుకుంటాడు. ఈ 30 వెండి నాకు దొరికిపోతాయి. ఎట్లుంది? నాకు ఈ 30 వెండి దొరికిపోతాయి. ఆయన తప్పించుకుంటాడు. చూసాడు ఎన్నిసార్లు ఆ కొండ నుంచి తోసేయాలంటే కన్నా అప్పుడు తప్పించుకెళ్ళిపోయాడు కదా. ఒకసారి పట్టుకోలేనప్పుడు దేవుడు దాగి మళ్ళీ తప్పించుకొచ్చాడు కదా. ఆయన ఇలా తప్పించుకుంటాడు. నాకు 30 వెండి లభిస్తాయి అని అనుకున్నాడు. అయితే ఆయన ఇప్పుడు పట్టుకొని పోతున్నారు, శిక్ష వేస్తున్నారు. అరే ఇది కొత్తగా ఉంది, నేను తప్పించుకుని అనుకున్నాను, తప్పించుకోపోయాడే. మత్తయి సువార్త 27వ అధ్యాయం, మత్తయి సువార్త 27వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు ఆయన అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల ఎత్తుకును పెద్దల ఎత్తుకును మరలా తెచ్చి, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపం చేసేదని చెప్పాను. వారు దాంతో మాకేమి నువ్వే చూసుకోమని చెప్పగా అతడు ఆ వెండి నాణెములు దేవాలయంలో పారవేసిపోయి ఉరి పెట్టుకోను. కారణమేంటి? ఆయన తప్పించుకున్నాను అనుకున్నాయి. ఆయన తప్పించుకోలేదే, దొరికిపోయాడే, శిక్షిస్తున్నారే. అయ్యా నిరపరాధయ్యా, ఆయన ఏ పాపం చేయలేదయ్యా, ఎందుకు 30 వెండి తీసుకోండి అంటుంటే ఏముంది? దాంతో మాకేం పనిపోరా? చూసేట్లుంది. ఇప్పుడు దొరికిపోయాడు. ఇదివరకు ఆలోచన పుట్టించున్నాడు కనుక ఆలోచనను కాపాడుకోకపోతే భార్య నష్టం వస్తుంది. ఆ 12 మందిలో ఒకరిని సైతానాలు పట్టిస్తే మనకు మినహాయింపు ఉంది అని ప్రభు ఇష్టపడి కోరుకున్నటువంటి వాడు, అధికారం ఇచ్చి పంపించినటువంటి వాడు, దయ్యాలు వెళ్ళగొట్టిన వాడు, అద్భుతాలు చేసిన వాడు, చచ్చిన లేపిన వాడు, ఆరాధికుడు, వాడి పేరు పరలోకంలో రాయబడిందని చెప్పినటువంటి వాడు, వాడికి సింహాసనం వేసా అంటున్నాడు. అంతేకాదు పునాది రాళ్ళు వేసాడు. కనుక వానికంటే శ్రేష్ఠులమా? ఎప్పటి నుంచి ఆలోచన పుట్టించున్నాడు. ఆ ఆలోచన ఎప్పటి నుంచో తయారీతున్న ఆలోచన ఎంత వచ్చింది? ఈ ఆలోచన ఎట్లుంటుంది? సన్నగా ఉంటుంది, నెరవంజ చోల మాదిరి ఉంటుంది. ఫస్ట్ సంసోను నీ మహాబలం ఎక్కడున్నా చెప్పరాదా అన్నాడు. అని వెళ్ది ఏమన్నాడు? అమ్మా నన్ను నిర్వంజ చోలతో కట్టిస్తే నా బలం పోద్ది అని చెప్పాడు. ఇక స్త్రీలోడు కామాతుడు కలిగిన వాడు దుర్మార్గుడు ఏమన్నాడు? ఆ మాట వెళ్ది ఏమైంది? ఇక ఢిల్లీలో ఏం చేసి నిర్వంజ చోలు తీసుకొచ్చి కట్టింది. సంసోను ఫిలిస్తీన్ల మీద పడుతున్నారు అనగానే తెంపుకొని పరిగెత్తే కొలిది నీ మహాబలం ఎక్కువ నాకు చెప్పబోతులే, ఒట్టుడిగా నన్ను ప్రేమిస్తున్నావు అంటున్నావు అని చెప్పి లాలం చేసి బొజ్జగించి చెప్పగానే మళ్ళీ అన్నాడు, అమ్మా కొత్తగా పోయినటువంటి తాళ్ళు ఏ పనికి వాడినటువంటి ఆ మోకులు ఆ తాళ్ళు తీసుకొచ్చి నన్ను కట్టేస్తే నేను మామూలు మనిషి అయిపోతే నా వల్ల బలం పొద్ది అని వెళ్ళి తీసుకొచ్చి మళ్ళీ కట్టింది. ఫిలిస్తీన్ల మీద పడుతున్నారు అనగానే ఏమైంది? అనగానే కాలిపోయిన దారాన్ని తెంచుకొని మరిగిస్తాయంటే మళ్ళీ అలాలం చేసి బుజ్జగించి వెళ్తే ఎక్కడి నుంచి చెప్పకపోతే అంటే దగ్గరికి వచ్చామన్నాడు. అమ్మా నేను నా యొక్క తలమిట్టుకులు 7 జడలు అల్లేస్తే నేను మామూలు మనిషిని అయిపోతాను వెళ్తే కనుక 7 జడలు అల్లింది, అల్లేసింది, ఏం చేసింది కనుక అవన్నీ తీసుకొచ్చింది. ఓ మేకు కొట్టాను. సంసోను ఫిలిస్తీన్ల మీద పడుతున్నారు అనగానే ఏమన్నాడు?
కానీ ఏమన్నాడు, నేతగాని యొక్క మగ్గమ్మ పని అంతా అయిపోయిన తర్వాత ఆ యొక్క మేక ఎలా ఓడ తీసుకొని వెళ్ళిపోయాడు. దీనితో విసిగిస్తుంది సైతాను చేసే పని అది. తర్వాత ఏమన్నది, విసిగిపోయి చెప్పాడు, చెప్పేశాడు, అమ్మా నేను నజీరు వ్రతపురుషుణ్ణి, నేను పుట్టిన తలగాయతో నేటి వరకు నా యొక్క తల మీదకి క్షౌరపు కత్తి మంగళ కత్తి రాలేదు. నా తల వెంట్రుకలు క్షౌరం చేస్తే నేను మామూలు మనిషి అయిపోతాను. రండి రండి అసలు చెప్పేశాడు అని చెప్పి సొమ్ము తీసుకొని రండి అని వాడిని పండబెట్టి క్షౌరం చేయించేసింది. సంసోను మీద పడుతున్నారు ఫిలిస్తీన్ వాళ్ళు, కానీ ఎప్పుడు విడిచిముఖం ఎత్తామనుకున్నాడు. యెహోవా తన్ని ఎడబాసని ఎరగలేదు. జాగ్రత్త. సన్నగా నిర్బంధి చూలమారి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ పెద్దగా అంత కష్టంగా కనపడదు. తర్వాత కొంచెం మూకులు ఎత్తాయి, లావు మూకులు ఎత్తాయి, అది కూడా అట్లా ఉంటుంది, ఏం పర్వాలేదు. తర్వాత జడ అల్లుకుంటుంది. తర్వాత బోర్డు చేస్తుంది. బోర్డు చేసి వేసాడు. బోర్డు చేసి ఏమైంది, బోర్డు చేసిన తర్వాత ఏమైంది, ఎంత భయంకరమైన స్థితికి వచ్చింది అంటే కన్నా వాడిని ఒరేడు మహాబలాఢ్యుడు ముందు కళ్ళు ఓడబెరికేశారు. అదే మహాబలాఢ్యుడు అని చెప్పి ఏం చేశారు, పెద్ద తిరగటి పెట్టి వాడిని తిప్పండి తిరగటి రాకి. నా చిన్నవాడు నేను మిషన్ స్కూల్లో చదివితే ఆ సంస్థ చరిత్ర ఫిల్మ్ చూపించారు. వాడు మహాబలుడు అని చెప్పి పెద్ద తిరగట విషయానికి వేశాడు. కనుక వాడు తిప్పలేకపోతా అంటే కొడవలతో కొడుతున్నాడు. కళ్ళు పీకేస్తాడు. నీ దృష్టి పోద్ది, నీ బలం పోద్ది, సైతాన్ లాక్కొని పోతాడు. నిర్బంధ చోళ్ళగా ఉన్నప్పుడే జాగ్రత్త పడకపోతే. ఎన్నిసార్లు వీడికి చెప్పలేదు. వీడు ఎందుకు క్షమాపణ లేదా? పేతురు క్షమించిన దేవుడు వీడిని క్షమించలేడా? వీడిని క్షమించలేడా? వీడిని క్షమించే అవకాశం ఉంది కదా. ఎంత ఘోర దుర్మార్గుడిని క్షమిస్తాడు కదా. జీవితకాలం ఉంటే దుర్మార్గంగా పనిచేసేటువంటి వాడు శిలువలో వేలాడుతున్నట్టు ఆ దొంగనే క్షమించగా క్యాపిటల్ పనిష్మెంట్ వాడికి ఇచ్చి ఇంకా ఇదే నీ చివరి సావరా అని ఇస్తే వాళ్ళలో అన్నాడు, యేసు నీ రాజ్యంలో వచ్చి జ్ఞాపకం చేసుకో. ఇంకోటి అంటున్నాడు, ఒరే మనకంటే చేసిన దానికి మనం అనుభవిస్తున్నాంరా, ఈయనేం పాపం చేయలేదురా, వాడు ఆ కాలముడే ఏమో పాపం చేయలేదురా, ఈయన ఏ పాపం చేయలేదు, మనం చేసిన దానికి అనుభవిస్తున్నాం. ఆయన మాట్లాడు చూడు, తండ్రి వీరేం చేస్తున్నారు, వీరు క్షమించు, తండ్రి వీరేం చేస్తున్నారు, వీరికి తెలియదు, వీరు క్షమించు. పదే మాట్లాడంట. ఇంకా గుడ్ ఫ్రైడే ఈస్టర్ దగ్గర పడుతుంది. 7 మాటలు మాట్లాడినాడు సెలవులో. ఈ ఒక్క మాట చాలాసార్లు చెప్పాయంట. తండ్రి వీరేమి చేస్తున్న వీరెరగరు, వీరిని క్షమించు, తండ్రి వీరేమి చేస్తున్న వీరెరగరు, వీరిని క్షమించని చాలాసార్లు పలికాయంట. ఆ మాట పలుకుతుంటే వాడు అందుకున్నాడు. క్షమాపణ అడగని వారే క్షమిస్తూ ఉంటే అడిగితే ఇంకెంత క్షమిస్తాడు అని వాడు యేసు నీ రాజ్యం వచ్చడానికి జ్ఞాపకం చేసుకున్నాడు. వాడు వెంటనే క్షమాపణ పొందాడు. నేడే నువ్వు నాతో పాటు పరదేశంలో ఉంటావన్నాడు. కనుక అలాంటిది అంత క్షమాపణ ఇచ్చే దేవుడు వీడికి క్షమించలేడా? క్షమించడానికి అవకాశం లేదా? ఎందుకు లేదు? ఎప్పటి నుంచో నిర్బంధించవల్ల అని లోపల కార్యమవుతా ఉంది. ఎప్పటి నుంచో ఆలోచన పుట్టించాడు. ఆ ఆలోచన తెంచుకోకపోతే, సన్నగా ఉన్నప్పుడే తెంచుకోకపోతే, తాళుగా అయిపోకముందే తెంచుకోకపోతే, జడలు అయిపోకముందే తెంచుకోకపోతే బోడైపోతావు, గుడ్డోడైపోతావు. నీ పాపాలు కూడా క్షమాపణ పొందింది కూడా మర్చిపోతావు, దురదృష్టి లేని కూడా అయిపోతావు. జాగ్రత్త పడు. కనుక ఈ దురాలోచన అయితే ఏం చేస్తాడు, పట్టేసి లాక్కొని పనులు కొడుతున్నాడు. ఎందుకు క్షమాపణ పొందలేకపోయాడు? ఇప్పుడు సైతాను బోధిస్తున్నాడు. దొరికిపోయాడు కదా. దొరికిపోయిన తర్వాత కనుక నువ్వు పోయి క్షమాపణ అడుగుతాను అని అనుకుంటూ ఉంటే ఇప్పుడు సైతాను బోధ చేస్తున్నాడు. ఒరే దొంగ, నిన్ను దొంగ అని కదరా, నేను సైతాన్ అని చెప్పే కదరా, నువ్వు పుట్టుకున్నట్టు మేలని చెప్పే కదరా అన్నాడు కదా. ఇన్ని మాటలు చెప్పినే కనుక ఆయన అంటే ఉంటివే. ఎన్ని బోధలు వినలా నువ్వు? ఎన్ని బోధలు వినలా? 1 2 ఎన్ని బోధలు వినలా? నేను దొంగ అన్నే కనుక వాడు కానుక పెట్టి వేసినట్టు డబ్బులు దొంగిలిస్తూ ఇచ్చాడు కాబట్టి వాడు దొంగ. వాడు అక్కడ అయ్యా ఇక అత్తర బుడ్డి అమ్మి గొప్ప వెలుగు అమ్మి అది బీదకి అంతా పంచిపెట్టచ్చు కదా అని అంటే యోహన్ చోట పడిన అధ్యాయంలో వాడు దొంగ ఆ మాట మాట్లాడుతున్నాడు. నేను దొంగని కదరా, ఎలా పోతావు? కనుక చిన్నప్పటి నుంచి వినవని ముందుకు వస్తాయి. నేను వదిలిపెట్టదు. సండే స్కూల్లో విన్నావుగా, పెద్ద వయసులో ఎవరితో మీటింగ్లో విన్నావు కదా, పెద్దోళ్ళ మీటింగ్లో విన్నాము కదా. ఇవన్నీ ముందుకు వచ్చి మాట్లాడతాయి. కనుక ఇప్పుడు వాడు పోతామంటే కన్నా ఎముక మీదకు పోతావురా. ఎన్నిసార్లు నేను దూషించలే, నేను దొంగ అని చెప్పరా, ఈ మధ్య ఉండ సైతాన్ అని చెప్పలేదా, నన్ను అప్పగిస్తాడు కూడా చెప్పలేదా, నీకు చెప్పలేదు, ఇన్ని చెప్తూ ఉంటే కూడా నువ్వు వెళ్ళలేదు కదా. కనుక వాడు దొంగ అన్నే ఆయన సరి చేసుకోవచ్చింది కదా.
ఆ జక్క ఇంట్లో ప్రవీణ యేసుక్రీస్తు వచ్చినప్పుడు నేడింటికి రక్షణ వచ్చింది. వాడు అయ్యా సగమాస్తి నేను పేదలకు పంచి పెడతాను, తర్వాత నేను ఇక ఎవరిదైనా అన్యాయంగా తీసుకుంటే 4 ఇస్తాను అని చెప్పి వెళ్ళలేదు. నువ్వు వెళ్ళా? నీ ధనం ఎక్కడుందో అక్కడ నీ హృదయం ఉందని చెప్పి అనలేదా? ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కంటే సూర్య బిజ్యంలో ఒంటి దూడ సులభం అని చెప్పలేదా? అప్పుడేం సరి చేసుకోపోతువా? వాడు విస్తారమైనటువంటి పంట పండింది, పంట పండే కొద్ది వాడు ఏమన్నాడు, ఈ విస్తారమైన పంట నాకు పండింది కనుక ఈ గిడ్డలు తీసేసి పెద్ద కొట్టు కట్టించుకుంటాను, కాలు మీద కాలుసుకుంటాను, అనేక సంవత్సరాల కొరకు పంట ఉంది, నా ప్రాణమా తిను త్రాగు సుఖించు అనుభవించు అని అనుకుంటా అంటే, ఓడి వెర్రోడా ఫూలిష్ మ్యాన్, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నారు, నువ్వు సంపాదన ఎవరిపోయింది వెళ్ళా? ఆ రోజు వెళ్ళా? అప్పుడు సరి చేసుకోకపోతువా? అప్పుడు సరి చేసుకోకపోతువా? ఇప్పుడు వచ్చింది నీకు అని చెప్పి అవన్నీ ముందుకు వస్తాయి. అయ్యో నేను సరి చేసుకోకపోతుంది అని చెప్పి అవన్నీ ముందుకు వస్తాయి. ఎలా పోతావు ఇప్పుడు? ఎలా వెళ్తావు? నీ వల్ల అవుతుందా చెప్పు? నేను దొంగన్నే. ఆనాడు జక్క ఇంట్లో మాట్లాడినప్పుడు లోపడిపోతువా? ఇక బోధ చేసినప్పుడు లోపడిపోతువా? ఆ ధనం గురించి మాట్లాడుతూ వచ్చేప్పుడు లోపడిపోతువా? వాడు ఫులిష్ మ్యాన్ అని వాడు చెప్తే అప్పుడు లోపడిపోతువా? అప్పుడు వినకపోతువా? ఇవన్నీ వింటూ వస్తువే అని ఏంటి ఆలోచన పుట్టిస్తూ లోపల ప్రవేశించాడు. ఆ విధంగా రాబాకు, ఆ విధంగా వచ్చామంటే అయిపోయింది సంగతి. కనుక ఏమైంది? చివరికి వాడు బోధిస్తూ వచ్చేవల్ది ఇప్పుడు వాడు వెళ్ళకపోతున్నాడు. అందుకే వెళ్ళలేక నా వల్ల కాదు నేను వెళ్ళి పశ్చాత్తాపడితే అంటాడేమో, ఆ రోజు నీతో మాట్లాడలేదారా? నేను దొంగ అంటే కూడా అప్పుడు లోపడిపోతువే, అప్పుడు ఎరగపోతువే, సైతాన్ అంటే కూడా వెళ్ళకపోతువే అని చెప్పి ఇవన్నీ మాటలు వస్తాయేమో అని చెప్పి కొలిది. అయితే జక్క ఇంట్లో మాట్లాడినప్పుడు నువ్వు లేవా? ఇక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం దుర్లభము అని చెప్పి అన్నప్పుడు అప్పుడు లేవా? కనుక ఒకటి విస్తారమైన పంట పండింది అప్పుడు మాట్లాడుతుంటే లేదా? ఇవన్నీ రాలేదా అని చెప్పి ఎన్ని కూడా చెప్పా అంటే కదా నేనేం జవాబు చెప్పాలా అని చెప్పి సైతాను బోధిస్తున్నాడు. ఇప్పుడు సండే స్కూల్లో విన్నవి, ఆ తర్వాత పెద్దోళ్ళ మీటింగ్లు విన్నవి, వ్యవస్థల మీటింగ్లు విన్నవి అని చెప్తుంటే నా వల్ల కాదు అని పోయి గురేసుకొని వచ్చాడు. జాగ్రత్త, దేవునితో ఆడుకోబాకు, పాపముతో ఆడుకోబాకు. ఆ 12 మందిలో కూడా ఆ రీతిగా అయిపోతే మన సంగతి ఏంటి? ఆరాధికుడే, సువార్త ప్రకటించిన వాడే, అద్భుతాలు చేసిన వాడే, వాడి పేరు పరలోకం రాయబడింది కూడాను. వాడి కొరకు సింహాసనం వేయబడితే ఒక సింహాసనం వాడిది. అంతేకాదు ఆ యొక్క పునాది రాళ్ళలో చూస్తే ఒక రాయి వాడిదే, దాని మీద అపోస్తలుల పేరుంది. ఆయన ఏమైపోయా? వాడు వెళ్ళవలసిన చోటికి వెళ్ళలేకపోయా. వాడే తప్పు అయితే మన సంగతి ఏంటి? ఆరాధించావు కదా, సువార్త చెప్పావు కదా, నీ పేరు పరలోకం రాయబడింది కూడా అని చెప్తున్నావు కదా, పరలోక రాజ్యం సమీపించింది మారుమనసు పొందండి అని చెప్పి బజార్లో నిలబడి కేకలేదా? చెప్పలేదా? ఎన్ని చేసావు కానీ కనుక లోపలంగా ఉంది. ఎట్లుంది? సన్న నిలబడి చూల్లా ఉంది. అది చూసుకో. ఆలోచనలు పట్టేస్తాడు. ఆలోచనలు పట్టేసి చివరికి ఏం చేస్తాడు? భార్య నష్టాన్ని తీసుకొచ్చి నీ కళ్ళు ఓడబెరికి కనుక నా వల్ల కాదు, నేను పోలేను, నేను పశ్చాత్తాపడలేను, నేను క్షమాపణ అడగలేను, ఇవన్నీ ముందుకు సైతాన్ని తీసుకొస్తున్నాడు. వాడు బోధకుడే నీకు బోధకుడే అని బోధిస్తూ వచ్చేవల్ది నా వల్ల కాదని చెప్పి ఉరేసుకొని వస్తావు. అయితే ఇది ఊరికి వచ్చింది ఒక అనామకుడు మత్తీయ. రండి, అపోస్తలుల కార్యములు, యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్, అపోస్తలుల కార్యములు మొట్టమొదటి అధ్యాయము. అయ్యా ఈ 12 మంది ఇప్పుడు మేము 11 మంది ఉన్నాము. వాడు ఆ పోల్చిన చోటుకు పోకుండా తప్పోయాడు కనుక ఇప్పుడు వానికి బదులుగా ఇద్దరిని కోరుకుని వీళ్ళకి చీటీ ఇస్తాం, ఎవరు వస్తావు చూడు అని చెప్పి వేశారు. 25వ వచనం, అపోస్తలుల కార్యం మొదటి అధ్యాయం 25వ వచనం. తన చోటికి పోగొట్టుకు యూదా తప్పిపోయి పోగొట్టుకున్న ఈ పరిచర్యల్లో అపోస్తలత్వములోను పాలు పొందుటకు వీరిద్దరిలో నువ్వు ఏర్పరచుకున్న వాడిని కనపరచువని. అంతటా వారు వీరిని గురించి చీట్లు వేయగా మత్తీయ పేరట చీటీ వచ్చిన గనక అతడు 11 మంది అపోస్తలుల్లో కూడా లెక్కించబడిన. మత్తీయ వీని గురించి ఎక్కడ వినం కూడా భక్తి చూస్తున్నాడు ప్రభు. హృదయాన్ని ఆంతరంగాన్ని చూసే దేవుడు, వాడి పేరు ఎక్కడ కనబడదు మనకు, వాడి పేరు ఎక్కడ కనబడదు. మత్తీయ అంటే యెహోవా దానము. కొంచెం ముందుకు వస్తారా? మధ్య ఇలాంటి ఆటంకాలు వస్తాయి మనకు. ఒకసారి సిస్టర్స్ లేచి నిలబడండి, ఒకసారి బ్రదర్స్ సరిపోయినారు కానీ లేచి నిలబడండి, ఒక్కసారి నిలబడమ్మా.
మహిమా ఘనత స్తుతి ప్రభావము నీకే కలుగునుగాక, నీకే కలుగునుగాక మా దేవా, నీకే కలుగునుగాక. మహిమా ఘనత స్తుతి ప్రభావము నీకే కలుగునుగాక, నీకే కలుగునుగాక మా దేవా, నీకే కలుగునుగాక. చాలు. గమనించామంటే ఈతిగా ప్రభుత్వంతో మాట్లాడుతున్నప్పుడే సరి చేసుకోవాలి. ప్రభుత్వంతో మాట్లాడుతున్నప్పుడే సరి చేసుకోవాలి. సరి చేసుకోకుండా భార్య నష్టానికి గురైపోయినటువంటి వాడి కొరకే చీట్లు వేస్తే, ఒకడు మాకు కావాలి ఇప్పుడు చీట్లు వేస్తే, అప్పుడు చీట్లు వేసి ఎన్నుకునే వాళ్ళు దేవుడు అంగీకరించేవాడు. మత్తీయ పేరు వచ్చింది. మత్తీయ ఎక్కడ మనం చూడము, ఎక్కడ చూడము, ఎక్కడో మరుగులో ఉండాడు. మరుగులో ఉండు, ఎవరికి కనబడకపోయినా పర్వాలేదు, ఎవరు నేను లెక్కలో పెట్టకపోయినా పర్వాలేదు, నీ భక్తిని చూస్తున్నాడు, హృదయాన్ని ఆంతరంగాన్ని చూసే దేవుడు. ఎనమడు కుమారులైతే యెషయికి మొట్టమొదటి వీడు ఉంటాడని చెప్పి సమయంలో వాడిని అభిషేకిస్తూ ఉంటాడు. వీడు కాదు, మనుషుడు పైరూపాన్ని చూస్తాడు. యెహోవా హృదయాన్ని ఆంతరాన్ని లక్ష్య పెట్టేవాడు వీడిని కోరుకోలేదు. రెండోవాడికి వీడిని కోరుకోలేదు, మూడోవాడిని కోరుకోలేదు. అయ్యా నీ పిల్లల్ని ఇక్కడే ఉండాలంటే 7 తీశారు. కడసారి వాడు ఉండాడు, వాళ్ళు ఎక్కడ గొర్రెలు మెప్పుతున్నాడు. హృదయాన్ని ఎరిగిన వాడు, హృదయాన్ని ప్రభుకు కావచ్చింది, హృదయాన్ని ఎరిగిన వాడు కనుక ఎక్కడో ఉన్నటువంటి గొర్రెల మధ్యలో ఉన్నటువంటి వాడు, ఇంకా గొల్లోడిగా ఉన్నటువంటి వాడు వాడిని తీసుకొచ్చి పెట్టాడే. ఎక్కడో మరుగులో ఉండు, దేవునికి కావచ్చింది, అది కావచ్చింది, మరుగులో ఉండు. ఇంకా మనం గమనిస్తూ వచ్చామంటే జకరియా ఎలిజబెత్తులు అక్కడే కనబడతారు. లూకాసు వార్త 1వ అధ్యాయంలో కనబడతారు. వాళ్ళు పిల్లలు లేరు. పిల్లలు అయితే ఎలా జీవిస్తున్నారు? నిండు వృద్ధాప్యం వరకు వచ్చారు వాళ్ళు, బహుకాలం గడిచిన వృద్ధులు. కనుక ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞలు చొప్పును, ఆయన మార్గం చొప్పును నిరపరాధులుగా నీతిమంతులుగా జీవిస్తూ వచ్చారు. పిల్లలు లేకపోయినా పర్వాలేదు, మనకేం పిల్లలు లేకపోయినా ఏం పర్వాలి, పిల్లలు లేకపోయినా మనకేం పర్వాలి అని చెప్పి పిల్లలు లేకపోయినా కూడాను ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞలు చొప్పును నిరపరాధులుగా నీతిమంతులుగా జీవిస్తూ వచ్చారు. చూశాడు ఆ గర్భాన్ని చూసి ఏమన్నాడు? నేను ప్రభు యొక్క మార్గాన్ని సరళపరచడానికి ఈ యొక్క బాప్తిజం ఇచ్చే యోహాన్ని ఏ గర్భానికి వాళ్ళని చూస్తూ వచ్చాడు, ఆ గర్భానికి ఇచ్చాడు. అర్థమైందా? కనుక వాళ్ళు అక్కడే కనబడతారు, మనకి ఇంకెక్కడ కనబడరు, అక్కడ కనబడరు. కనుక ఆ రీతిగా ఎన్ని సంగతులు ఉన్నాయి బైబిల్లో. ఎక్కడో మరుగుండేవాడు, ఎవరికి కనబడరు, మరుగులో ఉండాలి. కనుక మరుగులో ఉండు, నీ భక్తిని కాపాడుకుంటూ ఉండు, నీ సురక్షను కాపాడుకుంటూ ఉండు, ముందుకు రావాలని తాపత్రపడబాకు. కనుక అన్నింటిలో నేను కడవాడిని అని చెప్పు. ప్రేమ చూసుకున్నాం కదా. అయ్యా నేను లాస్ట్లో ఉంటాను. రెండవది ఐఎమ్ లీస్ట్, అల్పుడను అనుకోను. మూడవది లెస్ దాన్ నథింగ్. అయ్యా ఐఎమ్ లెస్ దాన్ నథింగ్ చెప్పాను కదా. లెస్ దాన్ నథింగ్ అంటే ఏంటి? లెస్ దాన్ నథింగ్ అంటే మనం గమనించాము కదా, యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో 17వ వచనంలో ఏమంటాడు? లెస్ దాన్ నథింగ్. ఈ భూగోళమే ఆయన దృష్టిలో లెస్ దాన్ నథింగ్ అయితే అందులో నువ్వింత నేనంత. ప్రభా ఐఎమ్ లెస్ దాన్ నథింగ్. కనుక ఎప్పుడైతే నువ్వు ఆ యొక్క కనపరుచుకోకుండా మరుగులో ఉంటావో తగిన సమయంలో ఆయన తీసుకొచ్చేకొలిది వాడి పేరు పర్లేకుండా రాయబడింది కూడాను తుడిపి పెట్టేశాడు. దేర్ ఈజ్ ఎవ్రీ పాసిబిలిటీ టు వైప్ అవే యువర్ నేమ్ ఇన్ ది ల్యాంబ్ బుక్ ఆఫ్ లైఫ్. రండి రెవల్యూషన్ ప్రాణగంతము రెవల్యూషన్ 3rd చాప్టర్ 3వ అధ్యాయం 5వ వచనం చదువుకుంటాం. 3వ అధ్యాయం 5వ వచనం చదువుకుంటాం. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొను, జీవగ్రంథం నుండి అతని పేరెంత మాత్రమును తుడుపు పెట్టక, అంటే దిర్ ఇస్ ఎవరీ పాసిబిలిటీ టు వైప్ అవే. తుడుపు పెట్టక అంటే రాసినాడు మన తుడిపి పెట్టిస్తా అంటే. తుడుపు పెట్టక అంటే తుడిపెట్టకంటే అర్థమది మన తుడిపి పెట్టాడు. తుడుపు పెట్టగలను అయితే పెట్టకుండా ఉంటాను, వీళ్ళు జయించేవాడయ్యారు కాబట్టి. కనుక వాడి పేరు తుడిచిపెట్టేశాడు. కనుక వీడిపై చీటి రాగానే ఎలా ఉంది వీడికి? ఆశ్చర్యం. ప్రభా నన్ను కోరుకున్నావా, నా పేరు పర్లకు రాసావా ప్రభా? వాడు ఆ సింహాసనం ఎక్కిస్తూ ఉంటే ప్రభా ఈ సింహాసనం పాత్రుడేనా, ఈ సింహాసనం పాత్రుడేనా? ప్రభా నేను పాత్రుడిని కానయ్యా, పాత్రుడు కానీ వణుకుతూ కూర్చుంటాడు అక్కడ. నువ్వు పాత్రుడురా, నీకు ఇస్తున్నా సింహాసనం, తీసుకో పాత్రుడు.
ఆ యొక్క పునాది రాళ్ళ మీద పేరు పెడుతుంటే ఆ యొక్క చివరిగా సుగంధం రాయి ఏమని మత్తి ఆ పేరు. ప్రభా దీన్ని పాత్రుడేనా? నిత్య భయం కలిగి జీవిస్తున్నాడు. అది మనకు కావాలి. నిత్య భయం కలిగి జీవిస్తున్నాడు కనుక నిత్య భయం కలిగి దేవా నేను జీవించాలి, నిత్య భయం కలిగి జీవించాలి. ఎక్కడ సైతాను దొంగిలించేస్తాడు, నన్ను ఇక నెమ్మదిగా దురాచరణ తీసుకొచ్చేస్తాడు, ప్రభా నిర్బంధ చువలా తీసుకొచ్చేస్తాడు. దాన్ని అప్పుడు కట్ చేయకపోతే కన్నా ఏమవుతుంది, ఇక లావు మోకులు తయారైపోతాయి. దాన్ని ఇక కట్ చేయకపోతే కన్నా ఏమవుతుంది, ఇక జడలు అల్లుకుంటాయి. అది కానీ కట్ చేయకపోతే ఏమవుతుందో కనుక క్షౌరం అయిపోతుంది, బోడైపోతావు, దృష్టి పోతుంది, నీ బలమంతా అయితే సైతం లాక్కుని వెళ్ళిపోతాడు, భారీ నష్టానికి గురిస్తాడు. చివరికి ఉరేసుకొని చచ్చాడు వాడు. వీడు సంసోను చివరికి ఏమైంది, ఉరేసుకొని సావడం కాదు, వాడిని కళ్ళు పోయిన తర్వాత ఇక తీసుకున్న తర్వాత తీసుకొని పోయారు. దాగోని దేవత గుళ్ళే తీసిపోయారు. దాగోని దేవత గుళ్ళు తీసిపోయి కనుక అప్పటికి ఏడ్చాడు. 3000 మంది చేరారంట ఆ పెద్ద టెంపుల్లో. అంత చేరగలది ఆవిడ అన్నా అంట, ఈ దేవాలయానికి ఆధారంగా ఉన్నటువంటి స్తంభాల దగ్గరికి నన్ను తీసుకుపోని చెప్పి వాడిని తీసుకొచ్చా అంటే వేడుక అప్పిస్తామని. మా దేవత మా శత్రువు మా చేతికి అప్పగించని చెప్పి వేడుక చేసుకుంటాం అనుకున్నారు. దొరికిపోతావు, శత్రువు దొరికిపోతావు. నీ మాట నీకు విగ్రహం అయిపోతుంది, నీ మాటే నీకు విగ్రహం అయిపోతుంది. జాగ్రత్త. మొదటి సమూయేలు 1 శామ్యూయల్ 15 చాప్టర్. మొదటి సమూయేలు 15వ అధ్యాయం. 1 శామ్యూయల్ 15 చాప్టర్ 22, 23 నేను చదువుతా వినండి. 1 శామ్యూయల్ 15:22. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొట్టడం వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలును అర్పించడం వలన ఆయన సంతోషించిన. ఆలోచించము, బలు అర్పించడం కంటే ఆజ్ఞలు గైకొట్టయు, పొట్టేలు క్రో అర్పించడం కంటే మాట వినటం శ్రేష్టము. తిరుగుబాటు చేయుట, సోద చెప్పుట అని పాపంతో సమానము. మూర్ఖతను అగపరచుట, మాయా విగ్రహము గృహదేవతను పూజించడంతో సమానము. నా మాటే నేను అనుకునుంది అనగానే లోపల తలంపుల్లో దొరికిపోయి ఉంటే శత్రువుకు వాడికి చాలా సంతోషం. కనుక అది మాయా విగ్రహము, గృహదేవత, దాన్ని పూజ చేస్తున్నావు, దానికి బలం ఇస్తున్నావు, బలి అర్పిస్తున్నావు. కనుక నా మాట నెగ్గించిందే. ఇలవేలు పోటీ పెట్టుకున్నావు హృదయంలో. నా మాటే, నా స్థానమే, నా అధికారమే, నేను అనుకునిందే అని చెప్పి నీ లోపల అది విగ్రహమే కూర్చుంది. దాన్ని నెరవేర్చుకోవడానికి ఏమి చేయాలని ప్లాన్ చేస్తూ వస్తావు, అన్నీ ప్లాన్ చేస్తూ వస్తావు. కాబట్టి దానికి మేత కావాలా, దానికి పూజ కావాలా, దానికి జపం కావాలా, నా మాట నెగ్గించుకోవాలని చెప్పి అది ఒక విగ్రహం అయిపోయింది. దాని కొరకే అన్ని ప్లాన్ చేస్తూ వస్తావు. వద్దు వద్దు, సన్నగా ఉన్నటువంటి కట్ చేసేసేయి. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు కానీ ప్రభా నాతో మాట్లాడుతున్నావు, నిర్బంధించవల్లా, సన్నగా ఉన్నప్పుడు నేను సరి చేసుకోవాలా అని. యాక టెంపుల్ తీసిపో, దీనికి ఆధారంగా ఉన్నటువంటి 2 స్తంభాల దగ్గరికి తీసుకొచ్చి నన్ను నిలబెట్టు అన్నాడు. నిలబెట్టాను తర్వాత వాడు వెళ్ళిపోయిన తర్వాత 2 స్తంభాలు తడిమాడు. ప్రభా నన్ను ఒక్కసారి క్షమించు, కామాతురత గలవాడిని, స్త్రీలుని ఈ దేవత కాదు అప్పగించింది, నా కామాతురత, నా దుర్మార్గత, నా అపవిత్రత, నా యొక్క పాపము అప్పగించింది. ఈ కణుపోయిన కారణం అదే. గుర్తుంచుకొని ఒక్కసారి క్షమించయ్యా, ఒక్కసారి కనికరించు అని చెప్పి ఏం చేశాడు, ఆ 2 స్తంభాలను పట్టుకొని వేసాడు. ఊపు కాగానే ఇక దేవుడు కనికరించాడు, ఊపాడు. కనుక తను చచ్చిపోయాడు. 3000 మంది చచ్చారు. బ్రతికిన కాలంలో కూడా అంతమందిని చంపలే. తన చచ్చే కాలంలో 3000 మంది చచ్చారు. బ్రతికి సాధించాలి కానీ సచ్చి సాధించేది కాదు. బ్రతికి సాధించు ప్రభా, నాకు ఇచ్చిన ఆయుష్కాలం ఒకటే. ఈ ఆయుష్కాలంలో నేను బ్రతికి సాధించాలా, నా దేవుడి కొరకు జీవించాలా. అనేకులైన శ్లాఘిత నాకు ఇచ్చావు, దేవుడు వాక్యం నాకు ఇచ్చావు, దేవుడి మందిరం ఇచ్చావు, కనుక సండే స్కూల్ ఇచ్చావు, ఎవరిస్తున్న మీటింగ్ ఇచ్చావు, పెద్దోళ్ళ మీటింగ్ ఇచ్చావు, ఎన్ని వాక్యాలు ఇస్తూ వచ్చావు, ఎంతమంది సాక్ష్యాలు చెప్తూ వచ్చారు, ఎన్ని వింటూ వచ్చాను. ఇవన్నీ వింటూ వచ్చి నేను కదా సరి చేసుకోకపోతే తప్పేవాడిది నాదే 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 అని చెప్పు. అప్పుడు ప్రభు కనికిస్తాడు, కురిపిస్తాడు, నువ్వే చూస్తావు. కనుక లేకపోతే సత్య సాధించేది కాదు. పేతురుని క్షమించాడు కదా, పేతురు క్షమించినవాడు నేను క్షమించాడా? ప్రభా నీతో పాటు చేరని సరే, నీతో పాటు మరణమే సరే, కనుక నేను మాత్రం బొంకనా అంటే 3 సార్లు కోడి కూసి 2 సార్లు కోడి కూసే వరకు నువ్వు బొంకుతావురా అని చెప్పి లేదు ప్రభా అన్నాడు. లేదు ప్రభా అన్నాడు. ఏమైంది? బొంకనే బొంకాడు.
బొంకిన తర్వాత ఏమైంది? బొంకిన తర్వాత కనుక అది కోడి కూర్చుంది. కోడిగుగానే ఇద్దరు దగ్గర ఉండాలి. చూశాడు. రండి లూకాసు వార్త 22nd చాప్టర్. లూకాసు వార్త 22వ అధ్యాయం 61 వచ్చాం. అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచిన కనుక, పేతురు, నేడు కోడి కూయక మునుపు నీవు ముమ్మారు నన్ను ఎరుగునందువని ప్రభుత్వంతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. వెంట సరి చేసుకునేవాడు. ప్రభు పేతురు వైపు చూస్తున్నాడు, పేతురు ప్రభు వైపు చూస్తున్నాడు. సమీపంలో ఉన్నాడు. ప్రభు పేతురు వైపు, పేతురు ప్రభు చూస్తూ వచ్చాడు. మీరంతా నన్ను చూస్తున్నారు, ఇంకా అడు చూస్తాను తెలియదు, వెనకాల చూస్తున్నారు, పైన వచ్చాడు అంటే అది చూస్తాను నాకు తెలియదు, ఇంకొంత దూరం పోతే నన్ను చూస్తున్నారు, ఎవరు చూస్తారో నాకు తెలియదు. అయితే ప్రభు పేతురు వైపు చూస్తున్నాడు, పేతురు ప్రభు చూస్తున్నాడు, గుర్తుంచుకున్నాడు. కోడి కుయ్యక మునిపోయి 3 సార్లు నువ్వు బొంకుతావురా అని జ్ఞాపకం వచ్చి వెలువెళ్ళి ఏడ్చాడు. కనుక ఈ రాత్రి నీతో ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రభు నీ వైపే చూస్తున్నాడు, నీ ప్రక్కలో ఉంటున్నాడు, నీ వైపే చూస్తుంటున్నాడు. పశ్చాత్తాపడ్డాడు. ప్రభా, నేను పిరికి పొందనైపోతున్నా, ఎంత శ్లాఘితలు నాకు ఇచ్చావు, ఎన్ని దళితులు నాకు ఇచ్చావు, ఇక 12 మంది పేర్లు మొట్టమొదటి పేరు నాదే రాసావు కదా, నీ ప్రజల శిష్యుడిగా ఉంటే కదా ప్రభా, నేను పశ్చాత్తాపంలో తీసుకొచ్చానికి ఇక 2 దోణులు నిండేంత చేపలు బట్టలు చేసావు, రాత్రంతా ప్రయాసపడ్డా ఒకటి దొరకలేదు, ఇక చేపలు 2 దోణులు నిండా చేపలు దొరకగలిది. ప్రభా, నేను పాపాత్ముడు అని చెప్పి పాపాలు ఒప్పుకున్నాను, సరి చేసుకున్నాను ప్రభా. అంతేకాదు, ఇక నువ్వు సుంకం కట్టాలంటే, ట్యాక్స్ కట్టాలంటే పంపించావు, నన్నే పంపించి సముద్రంలో గాలమై ఒక చేప వస్తుంది, దాంట్లో ఒక షెకల్ నాణ్యం ఉంటుంది, ఆ షెకల్ నాణ్యం ఆ షెకల్ నీకు, ఆ షెకల్ నాకు, పన్ను కట్టేపో అని చెప్పావు. అది ఎక్కడుందేమో నేను పోయి గాలమే కానీ వచ్చింది, ఆ చేప నోట్లో నాణ్యం ఉంది, ఎంతగా శ్లాఘిత నాకు ఇచ్చావు ప్రభా. అంతేకాదు, అందరూ నేను విడిచిపెట్టిపోతుంటే మీరు కూడా నన్ను విడిచిపెట్టిపోతారంటే, ప్రభా నువ్వు నిత్యజీవి మాటకి వెళ్ళవాడు, నేను విడిచిపెట్టి ఎక్కడికైనా వెళ్ళేది అని చెప్పి అన్నవాడిని నేనే కదా. అంతేకాదు ఏమన్నారు, అందరూ ఏమంటున్నారు పేతురు, అందరూ ఏమంటున్నారు కనుక నన్ను గురించి అందరూ ఏమనుకుంటున్నారు, ఇర్మియా అంటున్నారు, ఆ ప్రవక్త అంటున్నారు, క్రీస్తు అంటున్నారు, ఏలియా అంటున్నారు, రకరకాలుగా అంటున్నారు, మీరేమనుకుంటున్నారు అని వెళ్ళి, నువ్వు సజీవుడైన దేవుని కుమారుని క్రీస్తు అని చెప్పి నేనే కదా ప్రభా. నీకు పరలోగా తండ్రికి బయలుపరిచాడు కానీ నీకు రక్తమాంసాలు బయలుపరచలేదు అని చెప్పావు కదా. కనుక ఇన్ని శ్లాఘితలు ఉండి ప్రభా, నేను మరలా చేపలు పట్టడానికి వెళ్ళానే, కూడా వెళ్ళానే ప్రభు, ఎంతో చెడిపోయాను నేను, ఆయన ఎంతగా కనికరించావు అని చెప్పి అవని ఎరిగి పశ్చాత్తాపడి ఏడుస్తున్నాడు. ఇతనికి అవకాశం ఉంది, యూదా ఇస్కరియోతుకు అవకాశం లేదు. ఎందుకు? ఎప్పటి నుంచో వాని లోపల శైతాను తలంపు పుట్టించున్నాడు. జాగ్రత్త, వాని తలంపుగానే చోటిచ్చావంటే నిర్బంధ చోళ్ళ వస్తుంది. ప్రభు లేచాడని వినగానే పరిగెత్తారు ఇద్దరు సమాధికి. ఎవరు? యోహాను, పేతురు ఇద్దరు పరిగెత్తి వెళ్ళారు. నా ప్రభు ఎక్కడ, నేను బొంకేశాను, అబద్ధం ఆడేశాను, నా పాదాలు పట్టుకోవాలా అని చెప్పి తాపత్రపడుతున్నాడు, ప్రయాసపడుతున్నాడు. లూకాసు వార్త 24వ అధ్యాయం, 34వ వచనం, 34th verse, 34వ వచనం చదువుకుంటాం. ప్రభు నిజముగా లేచి సీమోనుకు కనబడని చెప్పుకొని చూడిరి. ప్రత్యేకంగా ప్రభు 10 సార్లు ప్రత్యక్షమైతే దాంట్లో ప్రత్యేకంగా సీమోనుకు ప్రత్యక్షమయ్యాడు. అయ్యో నా బిడ్డ చచ్చిపోతాడేమో, నలిగిపోతున్నాడు, విరిగిపోతున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు, ఏడుస్తున్నాడు, వెలువెళ్ళి సంతాపడుతున్నాడు, ఏడుస్తున్నాడు అని చెప్పి ప్రత్యేకంగా కనబడ్డా అంట. కౌలించుకుంటాడు, ప్రభా నన్ను క్షమించు, పాదాలు పట్టుకుంటాడు, నన్ను క్షమించడం నేను వదిలిపెట్టను అని అంటాడు. కనుక నేను క్షమించాను, కౌగిలించుకుంటాడు. ఎంత గొప్ప ధన్యత. జాగ్రత్త పడకపోతే ప్రభు కృపా క్షమాపణ కలిగినవాడు. అందుకే నేను మరలా చెప్తున్నాను, అపవాది ఇదివరకే వాడి హృదయంలో తలంపు పుట్టించి ఉండను. ఇదివరకే నీ యొక్క హృదయంలో ఎన్ని తలంపులు పుట్టాలో చూసుకో, సైతాన్ తలంపులు ఎన్ని పుట్టాలో చూసుకో. వాడు సరి చేసుకోకపోతే జట్టమైపోద్ది, భారీ నష్టం వస్తుంది, చివరికి ఊరేసుకొని వస్తావు, ఊరు విడిచిపెట్టి పారిపోతావు, పిచ్చోడైపోతావు. కనుక రకరకాల వస్తుంది కార్యాలు అయిపోతావు. వద్దు. ప్రభు ప్రేమతో ఈ రాత్రి వేళ పేతును క్షమించిన దేవుడు
నిన్ను క్షమించాలని కోరుతున్నాడు. ప్రభు పేతురు వైపు, పేతురు ప్రభు చూశాడు. ప్రభు నీ వైపు చూస్తున్నాడు కదా, ప్రభు నీ వైపు చూస్తున్నాడు కదా, నీ వైపు చూస్తున్నాడు కదా. నీకే తెలుసు నా వైపు ప్రభు చూస్తున్నాడు, నన్నే చూస్తున్నాడు, నా పాపం మీద దృష్టి పెట్టి మాట్లాడుతూ ఉంటున్నాడు కనుక ఆ సంగతి ఏంటి, ఆ సంగతి ఏంటి, ఆ సంగతి ఏంటి అని మాట్లాడుతుంటుండగా ప్రభా సరి చేసుకుంటా, ఈ రాత్రి సరి చేసుకుంటా, మరలేమైతే నాకు తెలియదు ప్రభా నేను సరి చేసుకుంటా అని చెప్పి సరి చేసుకుంటేవా ప్రభుని వైపు చూస్తూ ఉంటుండగా, పేతురు ప్రభు వైపు చూస్తూ ఉంటుండగా, ఇది దగ్గరే ఉంటుండగా వెలుపులు వెళ్ళి సంతాపుడు ఏడ్చినట్లు ఏడ్చు, సరి చేసుకో. రండి ప్రార్థన చేస్తాం. ప్రేమ తండ్రి, పరిశుద్ధేవ, మా నమ్మకం మా రాజా, తిరిగి మీ ప్రియ పాదం చెంత మా ప్రభును ప్రియ రక్షకుని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన ఘనమైన మహిమల నాంపేట ఈ రాత్రి వేళ మా మధ్యలో సంచరించిన సంచారముకే స్తోత్రాలు. ఒక జన్మదినం కంటే మానదమే మేలు, కార్య ఆరంభం కంటే కార్య అంతం మేలు. ప్రభా నువ్వు ఇష్టపడి కోరుకున్నటువంటి యూదా ఇస్కరియోతు ఆ పాండిమల్లో ఒకడు ప్రార్థన చేసి ఇష్టపడి కోరుకున్నావు నీతో పాటు ఉండుడికై. ఎంత గొప్ప శ్లాఘ్యత ఇచ్చావు, ఎంత గొప్ప ధన్యత మాకు ఇచ్చావు. ఈ ధన్యతను పోగొట్టుకునే అవకాశాలు ఎన్నెన్నో శత్రువు చూస్తుంటాడు, కాసుకుంటాడు. కానీ తండ్రి మా లోపల తండ్రి దొంగ బుద్ధులు, అపవిత్రమైన తలంపులు ఎన్నెన్నో లోపల తీసుకొచ్చి నష్టపరచాలని కోరుతుంటుండగా, తండ్రి లాక్కులు పోవాలని కోరుతూ ఉంటుండగా, జట్లపై చేసాలని కోరుతూ ఉంటుండగా, సంశయం వల్లే తండ్రి బోర్డు చేసాలని కోరుతూ ఉంటుండగా, తండ్రి పెరవేసుకోవాలని కోరుతూ ఉంటుండగా, చివరికి తండ్రి ఇక కండు ఓడబెరికాయని లోకము వాడుకోవాలని చెప్పి లాక్కులు పోయే స్థితికి రాకుండా కాపాడు, భద్రపరచుకో. యూదాస్కులోకి వెళ్ళి ఉరేసుకొని సచ్చాడు కాకుండా ప్రభా ఇన్ని శ్లాఘ్యతలు మాకు కలిగి ఉండి మా పేరు పరలోకం రాయబడి ఉండి తుడిపెట్టకుండా చూసుకో. నా యొక్క కిరీటాన్ని ఇంకోడు దొంగిలించకుండా చూసుకో, నా జీతాన్ని ఇంకోడు తండ్రి దొంగిలించకుండా కాపాడుకో, భద్రపరచుకో, ఇంకోటి తీసుకోకుండా కాపాడు, భద్రపరచుకో ప్రభా. చివరి వరకు అంతవరకు నేను సాగిపోవాలి ప్రభా. నా కొరికి నేను దాచిపెట్టించావు, ఎన్ని సిద్ధపరిచి ఉంచావో వాటి నేను అనుభవించాలి ప్రభా. ఎవరు నన్ను చూడకపోయినా పర్వాలే, ఎవరు నన్ను లెక్కలో పెట్టకపోయినా పర్వాలే, ఎవరు నా పేరెత్తపోయినా పర్వాలే ప్రభా. నీ దృష్టిలో లెక్క ఉంటే చాలు. మత్తీయ యెహోవా దానము ఎంత పొందాడు తండ్రి. వాడి ఇల్లు విడికిచ్చాడు, వాడి కీర్తం వెనికిచ్చాడు, వాడి జీతం వెనికిచ్చాడు, వాడి సింహాసనం వెనికిచ్చాడు, తండ్రి అపోస్తలత్వం వానికి ఇచ్చాడు. అంతేకాదు వాడి పేరు 12 పునాదురాళ్ళలో అతను రాయి కూడా ఉంది. ఎన్ని శ్లాఘ్యతలు ప్రభా. మరుగులో ఉంటానయ్యా. నా కిరీటం ఎవడు అపహరించకుండా, నా జీతం ఎవడు దొంగిలించకుండా, నా స్థానాన్ని ఎవడు దిగులించకుండా నేను కాపాడుకుంటా, భయముతో వణుకుతో నా సురక్ష కొనసాగించుకుంటా అనేవాడు కావాలి ప్రభా. కనికరించు, కాపాడు, కృప దయచేయి. ఇప్పటికీ నిర్వంచు వల్ల ఉందా, జడలు అల్లుకున్నట్లు పెద్ద మోకులైపోయినాయా, 7 జడలు అల్లుకున్నట్టు జడలు అల్లుకున్నాయా, బోడిపై స్థితికి వచ్చావా, గుడ్డోడిపై స్థితికి వచ్చావా? వద్దు. ప్రభు పేతురు వైపు, పేతురు ప్రభు చూసినప్పుడు ఇలా పశ్చాత్తాపడ్డాడు, కౌగిలించుకున్నాడు, ప్రథమ శిష్యుడిగా చేసుకున్నాడు. ఒక తాళ మీద ప్రసంగించాడు 3000 మంది. మళ్ళా ప్రసంగించాడు కొర్నేలి ఇంటి వాళ్ళంతా. ద్వారాలు తెరుస్తూ వచ్చాడు. అనేక ఆత్మలకు రక్షణకు కారణమయ్యాడు. దేవుడి చేతిలో వాడబడి పాత్ర అయితే వచ్చాడు. యూదా ఇస్కరియోతు దొంగ, ద్రోహి, వాడు పుట్టి ఉండకుంటే మేలు. ప్రభుత్వంతో రకరకాలుగా మాట్లాడుతూ, సంధిస్తూ, దర్శిస్తూ, ఒప్పిస్తూ, చూపిస్తూ మన ప్రక్కలో నిలబడి ఉంటుండగా, ప్రభు పేతురు వైపు, పేతురు ప్రభు చేసాడు చూస్తూ ఉంటుండగా, ప్రభా నా వైపే చూస్తున్నావు, నాతోనే మాట్లాడుతున్నావు ప్రభా. ఒక్కసారి క్షమించవా అని చిన్న ప్రార్థన చేసుకో. గొప్ప రక్షణ. బయట శత్రువు కాసుకున్నాడు, వాడి నుంచి తప్పించబడినటువంటి మంచి అవకాశం ఇది. పునస్కరించుకో ప్రభా. నాతోనే మాట్లాడుతున్నావు, నా వైపే చూస్తున్నావు, నా మీద వేలు పెట్టి చూపిస్తున్నావు. పలాని పాపం సంగతి ఏంటి, పలాని అవిధేయ సంగతి ఏంటి, పలాని తిరుగుబాటు సంగతి ఏంటి, పలాని విగ్రహణ లోపల దాని సంగతి ఏంటి అని మాట్లాడుతూ ఉంటుండగా, దేవుని యొక్క వాక్యం సజీవమై బలములదై ఎటువంటి 2 వాడిగల ఖడ్గము కంటే పదును కలదే, ప్రాణమును, ఆత్మను, కీళ్లను, మూలుగను, హృదయమును, దానికి తలంపులు, ఆలోచనలు శోధించేంత మట్టుకు దూడుచూ ఉంటుండగా, ఈ రాత్రి వేళ సంధిస్తూ ఉంటుండగా కార్యం వెళ్ళిపోవద్దు. మరుక్షణం ఏమైందో తెలీదు. ఇవాళ ఇంటిలో రేపు మంటిలో చావు రాకముందే, యాత్ర ముగించకముందే, ప్రభు సంధించే వేళ, ఒప్పించే వేళ,
నీ బ్రతుకు మీద వేలు పెట్టి చూపించే వేళ, నిన్ను ప్రభు చూసేవేళ, నువ్వు ప్రభు చూసేవేళ. వద్దు వద్దు వద్దు. జీవితంతో ఆడుకోబాకు, పాపంతో ఆడుకోబాకు, దేవుడితో ఆడుకోబాకు. ప్రభా నన్ను క్షమించు, ప్రభా నన్ను క్షమించు, ప్రభా నన్ను క్షమించు. చిన్న ప్రార్థన చేసుకో. అందరూ నా వెంట పలకండి, యేసు ప్రభువా. బిగ్గరగా చెప్పాలి, యేసు ప్రభువా, ఈ రాత్రి వేళ నాతోనే మాట్లాడుచున్నావు. పాపినయ్యా, ఒప్పుకుంటున్నానయ్యా, క్షమించు నాయనా. నీ పావన రక్తముతో నన్ను కడుగుమయ్యా. నా లోపలికి వచ్చి నన్ను నీ బిడ్డగా చేసుకున్నామని యేసు క్రీస్తు ప్రభు నామం పేట ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అలాగే ఒక క్షణం కళ్ళు మూసుకో, ఇటు చూడబాకు. ప్రభు ఈ విషయంలో నీతో మాట్లాడుంటే, ప్రభా నాతోనే మాట్లాడుతున్నావు, నాతోనే మాట్లాడుతున్నావు, నాతోనే మాట్లాడుతున్నావు. ఇదిగో నా చేయని నీ చేతిని చూపు దించు చాలు, నీకు ప్రార్థన చేస్తాం. ఖాళీ వెళ్ళొద్దు. ప్రభు నీ ప్రక్కన ఉన్నాడు. నీ చేతిని చూపు. బిడా నేను క్షమించుగాక, బాబు నేను క్షమించుగాక. ఇంకెవరైనా ఎక్కడ, అమ్మాయి నిన్ను క్షమించుగాక, అమ్మాయి నిన్ను క్షమించుగాక. ఇంకెవరైనా ఎక్కడ ఉన్నారా, అమ్మాయి నిన్ను కూడా క్షమించుగాక. నీ చేతిని చూపు దించు, నీకు ప్రార్థన చేస్తాం. అమ్మాయి నిన్ను కూడా క్షమించుగాక. ఇంకెవరైనా ఎక్కడైనా నీ చేయి కనబడాలి, చూపు దించు, నీకు ప్రార్థన చేస్తాం. అందుకు కళ్ళు మూసుకోండి. అమ్మాయి కళ్ళు మూసుకో, కళ్ళు మూసుకో. కళ్ళు తెచ్చే వాళ్ళతో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు కనుక నీ చేతి చూపు దించు. చివరికి అడుగుతున్నాను, కాడికి వెళ్ళిపోబాకు. ఏ విషయంలో అయినా ఒక విగ్రహాన్ని పెట్టుకున్నావు, లోపల దానికి మేతేస్తున్నావా, దాన్ని పూజ చేస్తున్నావా, అది ఒక విగ్రహం. ఇప్పుడు దేవుడి గారు కూర్చున్నది, సైతానుడు కూర్చున్నాడు. వద్దు 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 ప్రభా, నాతో మాట్లాడుతున్నావు. ఏ విషయంలో ప్రభుత్వం మాట్లాడుతూ సంధిస్తూ ఉంటే చివరికి అడుగుతున్నా, నీకు ప్రార్థన చేస్తాము. ఎవరైనా ఎక్కడైనా నీ చేయి కర్మలను చూపు దించు, నీకు ప్రార్థన చేస్తాం. చివరికి అడుగుతున్నాను, ఎవరైనా ఎక్కడైనా ఖాళీ వెళ్ళొద్దు. మరో క్షణం ఏమిటో నీకు తెలియదు. ఈవేళ ఇంట్లో రేపు మంటిలో బిడ్డ బాబు ప్రభు నిన్ను క్షమించుగాక, నిన్ను కనిపించుగాక. ఇంకెవరైనా ఎక్కడైనా ఖాళీ వెళ్ళొద్దు. ఎంతకాలం ప్రభుత్వంతో వాయిదా వేస్తావు? ఎంతకాలం ప్రభుత్వం ప్రభు సంధిస్తూ దర్శిస్తూ మాట్లాడుతుంటుండగా పరిచయం పెడతావు? వద్దు 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 వద్దు. జీవితంతో అడుగుబాకు. ఇంకెవరైనా ఎక్కడైనా బాబు నిన్ను కూడా క్షమించుగాక, నాన్న నిన్ను కనిపించుగాక, అమ్మాయి నిన్ను క్షమించుగాక, అమ్మాయి నిన్ను క్షమించుగాక, నిన్ను కనిపించుగాక. ఇంకెవరైనా ఎక్కడైనా ఖాళీ వద్దు. అమ్మాయి నిన్ను కూడా క్షమించుగాక. ఇంకెవరైనా ఎక్కడ